గణపూర్ గ్రామ ప్రజలకందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మన గణపూర్ గ్రామ ప్రజలు, యువజన సంఘాలు, తండ ప్రజలు బలపరిచిన అభ్యర్థి మోహన్ నాయక్ ఈరోజు గతంలో వాళ్ళ నాన్న ఎంపీటీస్‌గా ఓడిపోయి సర్పంచ్‌గా మళ్ళా గెలిచే అవకాశం ఉన్నప్పటికి కూడా ఇనానమస్ చేయాలి మాణిక్య నాయకుడిని తీసుకురంగా గ్రామ పెద్దల సమక్షంలో ఒక మెట్టు దిగి సరే అని చెప్పాడు. వచ్చేసి నెక్స్ట్ అవకాశం ఇస్తే మీకే చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఇనానమస్ కాలేకపోయిన బాధాకరమైన విషయం. ఇప్పటికైనా మోహన్ శంకరన్న కొడుకు మోహన్ నిలబడ్డాడు. ఆయనని అత్యధిక మెజారిటీలో ఓట్లేసి మెజారిటీతోని గెలిపించాలని కోరుతాం. అదేవిధంగా మోహన్ మనకు గ్రామ ప్రజలకు హామీ చేయడం ఏం జరిగిందంటే, ఇక్కడ అసంపత్ ఉన్న హనుమాన్ టెంపుల్ మాకు అప్పచెప్తే నెల 15 రోజుల్లో పూర్తి చేస్తాం. మరియు బొడ్రాయి పండుగ చాలామంది మహిళలు అడుగుతున్నారు. ఎప్పుడెప్పుడు చేస్తాం. ఈ గెలిచిన నెల 15 రోజులనే బొడ్రాయి పండుగ ప్రారంభిస్తాము. ఆ పండుగ సందర్భంగా అయ్యే ఖర్చు గడప గడపకు రూ. 1000 ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈ గ్రామంలో ఏ సమస్యలున్నా అభివృద్ధి పరంగా ఎంపీ స్థానిక విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఆశీర్వాదంతోటి ఇక్కడ నిధులు తీసుకొచ్చి, కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నందుకు మోహన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయనను గెలిపించే బాధ్యత మన అందరిపైన ఉన్నది. గ్రామ ప్రజలందరూ ఓట్లేసి అత్యధిక మెజారిటీతోని గెలిపించి ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాం.